నమస్తే అండి. నాకు ఒక సూపర్ ఐడియా వచ్చిందండి. ఐడియాతో పాటు చదువుకునే పిల్లలకి తల్లికి వందనం స్కీమ్ కింద ప్రతి స్టూడెంట్కి 13,000 రూపాయలు గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్లో వేసింది కదండి. ఆ అమౌంట్తో మేమేం చేసామో కూడా ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నానండి. చాలా విశేషాలతో ఈ వీడియో ఇంట్రెస్ట్గా ఉంటుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి ఒక లైక్ చేయండి. రీసెంట్గా నాన్న వచ్చారండి. నాన్న వస్తే కనుక నాన్నతో చేయించుకోవాల్సిన పనులు ఏమైనా ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా చేపించేసుకుంటాను. ఫస్ట్ అయితే మనకి పొలాల పొయ్యి చాలా అవసరం అండి. దానికోసం పెరట్లో చిన్న సెటప్ చేయించుకున్నాను. తర్వాత నాన్నతో ఒక నిచ్చెన కూడా చేయించుకున్నాను. నిచ్చెన ఎందుకు అనుకుంటున్నారా? ఈ నిచ్చెనతో మనకి పెరట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి. అందుకని నాన్న రోజు వెళ్ళిపోతానన్నా నాన్నని రిక్వెస్ట్ చేసి మరీ నిచ్చెన చేయించుకున్నాను. నాన్న ముందు రోజు సాయంత్రం వచ్చారండి. తర్వాత రోజు ఉదయాన్నే పొయ్యి తయారు చేసేసి నిచ్చెన కూడా రెడీ చేసేసి వెళ్ళిపోయారు. హెర్బల్ ఆయిల్ స్టాక్ అయిపోయిందండి. అందుకని నాన్న మందార పువ్వులు, కలబంద, కరివేపాకు పట్టుకొని వచ్చారు. వర్షాకాలం వచ్చిందంటే రైతు పొలంలో ఉన్నట్టు నేనేమో మా పెరట్లో ఉంటాను. పెరట్లో ఒక మొక్కలు వేస్తూనే ఉంటాను. ఆ రోజు అయితే వంగ మొక్కలు, మిర్చి మొక్కలు వేశాను. పెరట్లో సిమెంట్ పోల్స్ వేసి పందిళ్ళు వేయించావుసమ్మా, ఏం వేసావో ఏం చూపించలేదేంటి అని అనుకుంటున్నారేమో. విత్తనాలు వేసిన మొక్కలు ప్రస్తుతం బేబీ ప్లాంట్స్గా ఉన్నాయండి. కొంచెం ఎదిగినాక ఏమేమి వేసానో చూపిస్తాను. ఇక నాన్న తెచ్చిన హెర్బల్స్తో ఆయిల్ అయితే రెడీ చేసేసాను. రీసెంట్గా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఆ టైంలో వర్షం పడింది. వర్షం పడితే నేచర్ ఎంత అందంగా ఉంటుందో కదండి. అమ్మళ్ళూరులో వచ్చిన వర్షం జస్ట్ చిరుజల్లులు మాత్రమేనండి. చేలో మనం దించిన ఇంకుడు గొంతలో గొంత సగానికి కూడా నీళ్లు చేరలేదు. అసలు అడుగు భాగానికి కూడా నీళ్లు చేరలేదు. కురవలసిన చోటేమో వర్షాలు లేవు, అవసరం లేని చోటేమో వానలో వరదలో. ఇదే కదా ప్రకృతి మాయ అంటే. ఓకేనండి, అమ్మాళ్ళ ఇంటికి నేను మాత్రమే వెళ్ళాను. చేలో ఒక ముఖ్యమైన పని చేస్తున్నాం. అది సక్సెస్ అయినాక మీతో కూడా షేర్ చేసుకుంటాలేండి. ఆ పని మీదే అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాను. తిరిగి వచ్చే ముందు చేలో కొన్ని నిమ్మకాయలు ఉంటే నాన్న ఇద్దరం కోసాము. ఈ నిమ్మకాయలతో అత్తయ్యతో నిమ్మ పచ్చడి పెట్టిందామని నిమ్మకాయలు కోసాము. ఇవి కోసేసాక చేలో ఈ తేనెపట్టు కనిపించింది. తేనెపట్టు చేలో ఉండడం చాలా మంచిదండి. ఎందుకంటే పంట దిగుబడి బాగుంటుంది. తేనెటీగల వల్ల కూడా పంటలు పండుతాయంటే మీరు నమ్ముతారా? డౌట్ ఉంటే ఓసారి గూగుల్ తల్లిని అడగండి. నిమ్మకాయలు కోసేసిన తర్వాత ఇంటికి పట్టుకు వెళ్దామని కొన్ని పచ్చిమిర్చి కూడా కోసాను. ప్రీవియస్ వీడియోలో 5 లీటర్స్ హెర్బల్ ఆయిల్ ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదండి. ఊరి నుంచి రాగానే ఫస్ట్ ఈ ఆర్డర్ పంపించేశాను. ఆయిల్ ప్రిపరేషన్ వీడియో చేయమని చాలామంది అడుగుతున్నారు. వీలైతే క్లారిటీగా వీడియో తీసి చూపిస్తాను. ఆల్రెడీ చాలా వీడియోస్లో ఆయిల్ ప్రిపరేషన్ చూపించాను. ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. అడుగుతున్నారు కాబట్టి వీలైతే ఇంకో వీడియోలో కూడా చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఇక 5 లీటర్స్ ఆయిల్ ఇలా ఒక డబ్బాలో పంపించేశాను. తను కూడా నాలాగే చిన్న బిజినెస్ చేసుకుంటున్నారటండి. అంటే ఈ ఆయిల్ ఆర్డర్ చేసుకున్న మన కస్టమర్
మనం తయారు చేసే ఆయిల్ ప్రాసెస్ విధానం చాలా బాగా నచ్చిందేటండి. అందుకని 5 లీటర్స్ ఆర్డర్ చేశారు. ఈ పార్సిల్ బస్కి పంపించమన్నారు. లీక్ అవ్వకుండా లోపల ఇంకొక క్యాప్ కూడా పెట్టి జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించాము. మీరు కూడా ఇలా బిజినెస్ ఏమైనా చేసుకుంటుంటే కనుక హోల్సేల్ ప్రైస్గా తగ్గించేస్తామండి. కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. ఇక పార్సిల్ ప్యాక్ చేసేసి నువ్వు నిమ్మకాయలు కట్ చేయమన్నాను. ఊరి నుంచి వచ్చేటప్పుడు నిమ్మకాయలతో పాటు తాటిపళ్ళు కూడా తెచ్చాను. నువ్వు తాటిపళ్ళు కూడా జ్యూస్ తీయమని చెప్పి మేము బ్యాంక్ వెళ్ళామండి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, తల్లికి వందనం అనే స్కీమ్కి వచ్చిన డబ్బులు ఏం చేస్తామా అని. పిల్లలిద్దరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారండి. ఇద్దరికి కలిపి 26,000 వచ్చాయి. ఆ అమౌంట్ డ్రా చేయడానికే బ్యాంక్ వెళ్ళాము. మీకు సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా తెలిసే ఉంటుంది. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి అంటే ఈ పథకం కింద నెలకి 500 నుంచి మన ఓపికను బట్టి ఎంతైనా కట్టుకోవచ్చు. కాకపోతే సంవత్సరానికి 1,50,000 కంటే ఎక్కువ కట్టకూడదు. అయితే ఈ స్కీమ్ మేము లాస్ట్ ఇయర్ కట్టలేదండి. లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ది కలిపి కట్టాము. అంటే తల్లికి వందనం అమౌంట్కి ఇంకొంత అమౌంట్ వేసుకొని కట్టాము. మేమైతే సిరికి నెలకి 1,000 రూపాయలు కడుతున్నామండి. బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చేసరికి అత్తయ్య నిమ్మకాయలు కట్ చేసేసింది, తాటి బూరలు కూడా వండేసింది. కరెక్ట్గా ఈ టైంలోనే ఒక కస్టమర్ కాల్ చేసి కేజీ తాటిబూరలు కావాలని అడిగారు. సరే ఇంట్లో ఎలాగో ఉన్నాయి కదా అని కేజీ తాటిబూరలు ప్యాక్ చేసి పంపించేశాము. తాటిబూరలు ఇష్టం లేని వాళ్ళు అసలు ఉండరేమోనండి. ఆ స్మెల్కే నోరు ఊరిపోతుంది. తెచ్చిన నిమ్మకాయలతో పచ్చడి అయితే ఇంకా పెట్టలేదండి. అత్తయ్య నిమ్మకాయ పచ్చడి ఎండలో ఎండబెట్టి పెడుతుంది. మీరైతే నిమ్మకాయ పచ్చడి డైరెక్ట్గా పెడతారో డ్రై చేసి పెడతారో కామెంట్ చేయండి. తాటిపళ్ళు జ్యూస్ తీసేసాక వాటి టెంకలు ఉంటాయి కదండి, వాటిని నేను పెరట్లో పెట్టాను. ఈ టెంకల్లో వచ్చిన తాటిగుజ్జును కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితికి పొట్లో వేస్తామండి. నాగుల చవితికి పొట్లో పాలు పోస్తారు కదండి, పాలతో పాటు తాటిగుజ్జు కూడా వేస్తారు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలలో నాగుల చవితి పండుగ చాలా బాగా చేస్తారు. నాగుల చవితి పండుగ మీరు చేస్తారో లేదో చెప్పండి. మీ ప్రాంతాన్ని బట్టి అసలు మీకు ఆ పండుగ తెలుసో లేదో చేస్తారో లేదో కూడా చెప్పండి. ఇక ఈ వారం మనకి 2 బల్క్ ఆర్డర్స్ వచ్చాయండి. అందులో ఫస్ట్ ఆర్డర్కి అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందుకని ఫస్ట్ ఈ పార్సిల్ పంపించేశాను. ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఆర్డర్ చేశారు. మొత్తం 16 కేజీలు ఆర్డర్ చేశారు. 16 కేజీల్లో కేజీ జీడిపప్పు, 2 కేజీల రవ్వ దోశ ప్రీమిక్స్, 2 కేజీల నార్మల్ దోశ ప్రీమిక్స్, 2 కేజీల పచ్చికారం, 2 కేజీల పసుపు, 3 కేజీల మసాలా కారం, 2 కేజీల రాగి దోశ ప్రీమిక్స్, లీటర్ షాంపూ, లీటర్ ఆయిల్ ఆర్డర్ చేశారు. ఇంకో ఆర్డర్ వచ్చేసి 24 కేజీలు అండి. అందులో 15 కేజీలు మల్టీగ్రెయిన్ ఆటా ఆర్డర్ చేశారు. 15 కేజీలు ఆ టైంలో స్టాక్ లేదండి, అందుకని మల్టీగ్రెయిన్ ఆటా ఫ్రెష్గా తయారు చేసి పంపించాము. ఈ ఆర్డర్ వర్షం వల్ల కొంచెం లేట్ అయిందండి, లేదంటే ఇది కూడా వెంటనే పంపించేసేదాన్ని. మనం తయారు చేసే ప్రోడక్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ కడిగి ఎండలో ఆరబెట్టేవేనండి. మల్టీగ్రెయిన్ ఆటా కోసం వాడే చిరుధాన్యాలన్నీ కూడా ఇలా శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెడతాము. మిగతా దోశ ప్రీమిక్స్లు అన్నీ కూడా ఇలానే కడిగి తయారు చేస్తాము. బయట వర్క్ చేసే ఆడవాళ్ళకి ఉదయాన్నే లేచి లంచ్తో పాటు టిఫిన్ కూడా ప్రిపేర్ చేయాలంటే 1-2 గంటలు వంటింట్లోనే అయిపోతుంది. అవి కాక ఇంకా ఇంట్లో వేరే వేరే పనులు కూడా చేసుకుంటూ ఉండాలి. ఆ టైంలోనే పిల్లల్ని స్కూల్కి కూడా పంపించాలి. ఇవి చేస్తూనే స్కూల్ బస్ వచ్చేస్తుందనో కాలేజ్ బస్ వచ్చేస్తుందనో కంగారుగా పరుగులు పెడుతూ ఉంటారు. ఇవన్నీ మేనేజ్ చేస్తూనే టైంకి ఆఫీస్కి కూడా వెళ్ళాలి. ఒక ఉదయం ప్రశాంతంగా ఉంటేనే రోజంతా ప్రశాంతంగా ఉంటూ పనులన్నీ యాక్టివ్గా చేసుకుంటాం. ఎవరికైతే మార్నింగ్ స్ట్రెస్ఫుల్ మార్నింగ్గా ఉంటుందో అలాంటి వాళ్ళకి మా ప్రోడక్ట్స్ చాలా టైం సేవ్ చేస్తాయండి. మీ టైం సేవ్ చేయడమే కాదండి, మా ప్రోడక్ట్స్ మీ ఆరోగ్యానికి కూడా మంచివే. ఓకేనండి, మా పెరట్లో చింత చెట్టు ఉందండి. ప్రతి 10 రోజులకి చింత చిగురు కోస్తూనే ఉంటాను. నాన్నతో నిచ్చెన చేపించుకున్నాను కదండి, అది ఇందుకేనండి. కింద నుంచి చింత చిగురు కోస్తుంటే కింద ఉన్నది అందుతుంది కానీ పైన ఉన్నది అందట్లేదు. అందుకే నిచ్చెన చేపించుకున్నాను. నిచ్చెన చింత చిగురు కోయడానికే కాదులేండి, పెరట్లో పూలు కోయడానికి, చిక్కుడుకాయలు, బీరకాయలు లాంటివి కోయడానికి కూడా కొంచెం వీలుగా ఉంటుందని నిచ్చెన చేపించుకున్నాను. చింత చిగురుతో పాటు పెరట్లో ఉన్న కొన్ని కాకరకాయలు కూడా కోసాను. 16 కేజీస్ బల్క్ ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదండి. ఆర్డర్ పెట్టుకున్న మన ప్రియమైన కస్టమర్కి నా నుంచి చిన్న గిఫ్ట్గా కాకరకాయలు, చింత చిగురు పంపిందామని ఈ 2 కోసాను. ఈ కస్టమర్ ఆల్రెడీ ఇది వరకు కూడా 30 కేజీస్ ఆర్డర్ చేశారండి. ఇది సెకండ్ టైం అన్నమాట.
నేను తయారు చేసిన ప్రోడక్ట్స్కి అయితే డిస్కౌంట్ ఇవ్వలేను, ఎందుకంటే అవి తయారు చేయడానికి నేను ఎంత కష్టపడుతున్నానో మీ అందరికీ తెలుసు. అది ఇవ్వలేకపోయినా నాపై నమ్మకంతో ఆర్డర్ చేసుకుంటున్నారు కాబట్టి కనీసం పెరట్లో ఉన్న కూరగాయలైనా పంపిందామని ఈ 2 ప్యాక్ చేసి పంపించాను. ఈ పార్సిల్ బస్సుకు పంపించమన్నారు కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువైనా డెలివరీ ఛార్జెస్ తక్కువగానే ఉంటాయి. చూసారా, కాకరకాయలు చింత చిగురు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎలాంటి ఫర్టిలైజర్స్ లేకుండా న్యాచురల్గా పండినవన్నమాట. అయితే ఇవి రోజంతా పార్సిల్లో ఉంటాయి కాబట్టి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని కవర్లో పెట్టేసి ఆ కవర్కి ఇలా హోల్స్ పెట్టాను. ఇలా చేస్తే కొంతవరకైనా ఫ్రెష్గా ఉంటాయి. వాటితో పాటు ఇది కూడా పంపించానండి. ఇదేంటో తెలుసా అండి, ఇది షీట్ బాల్ అనమాట. నాకు ఒక సూపర్ ఐడియా వచ్చిందని చెప్పాను కదండి, ఆ ఐడియా ఇదేనండి. ఇక నుంచి ఆర్డర్ చేసుకునే ప్రతి కస్టమర్కి ఒక షీట్ బాల్ కూడా పంపించాలనుకుంటున్నాను. 10 షీట్ బాల్స్లో ఒక మొక్క పెరిగి పెద్దదైనా హ్యాపీ కదండి. వర్షాకాలం ఇంకా 2 నెలల టైం ఉంది కాబట్టి ఈ 2 నెలల్లో ఎన్ని ఆర్డర్స్ వస్తే అన్ని షీట్ బాల్స్ పంపిస్తాను. షీట్ బాల్స్ గురించి అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మట్టిని ముద్దలా చేసి మధ్యలో విత్తనం పెట్టి మళ్ళీ ముద్దలా చుట్టేస్తారు. ఇది వర్షాకాలంలో అడవి ప్రాంతాల్లో కానీ ఖాళీ స్థలాలలో కానీ విసిరేస్తే వర్షం వచ్చినప్పుడు షీట్ బాల్ నుండి విత్తనం బయటకు వచ్చి మొక్కలుగా పెరుగుతాయి. అసలైతే ఇవి అమ్మాళ్ళ ఊర్లో వేద్దామని పిల్లలు నేను కలిసి సమ్మర్లో చేసాము. తర్వాత ఏమనిపించిందంటే అమ్మాళ్ళ ఊర్లో కంటే సిటీస్లో మొక్కలు ఉండడం బెటర్ అనిపించింది. సిటీస్లో ఎంత పొల్యూషన్ ఉంటుందో మీకు కూడా తెలుసు. ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకున్నాక షీట్ బాల్ వస్తే కనుక ఆ బాల్ ఇంట్లో అక్కడ ఇక్కడ పెట్టకుండా దయచేసి మీరు జర్నీ చేస్తున్నప్పుడు సిటీ అవుట్స్కట్స్లో కానీ అడవి ప్రాంతాల్లో కానీ లేదంటే మీరుండే చోట కానీ పార్కుల్లో కానీ వేసి ఈ ఐడియాను విజయవంతంగా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది సక్సెస్ అయితే మనకి మన భావి తరాలకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకేనండి, మల్టీగ్రెయిన్ ఆటా తయారు చేసిన తర్వాత ఈ విధంగా ప్యాక్ చేస్తాము. ఈ పిండితో చపాతీ చేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు. ప్రోడక్ట్స్ కోసం స్క్రీన్పై ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పిండ్లు కారాలతో పాటు మన దగ్గర హెర్బల్ ఆయిల్, హెర్బల్ షాంపూ కూడా ఉంటుందండి. ఇక 24 కేజెస్ ఆర్డర్ చేసుకున్న మన సిస్టర్ ఏమేమి ఆర్డర్ చేశారో చూసేయండి. 15 కేజెస్ మల్టీగ్రెయిన్ ఆటా, 3 కేజెస్ నార్మల్ కారం, 2 కేజెస్ పసుపు, కేజీ జీడిపప్పు, 3 కేజీల స్ప్రౌటెడ్ ఉప్మా రవ్వ, వీటితో పాటు 5 ప్యాకెట్స్ మరమరాల ఉండలు కూడా ఆర్డర్ చేశారు. నేను 16 కేజెస్ అని చెప్పాను పొరపాటుగా, కానీ కాదండి, మొత్తం 24 కేజెస్ ఆర్డర్ చేశారు. ఫస్ట్ ఆర్డరు 16 కేజెస్, సెకండ్ ఆర్డరు 24 కేజెస్ అనమాట. మీరు నన్ను ఎంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారో అంతే మంచిగా, అంతే హెల్తీగా, మంచి హెల్తీ ప్రోడక్ట్స్, మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ఈ వర్షాకాలంలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి. ఆ పనులు ఉండడం వల్లే డైలీ వ్లాగ్స్ పెట్టలేకపోతున్నాను. వారానికి అతి కష్టం మీద 2 వీడియోలు పెడుతున్నాను. పెట్టే ప్రతి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. సరేనండి, నేనైతే తల్లికి వందనంకి వచ్చిన డబ్బులతో సిరికి సుకన్య స్కీమ్ కట్టాను. ఒకవేళ తల్లికి వందనం మీకు కూడా వచ్చి ఉంటే కనుక మీరేం చేస్తారో కామెంట్ చేయండి. అలాగే నాకు వచ్చిన షీట్ బాల్ ఐడియా ఎలా ఉందో కూడా చెప్పండి. నేను మంచి మాట చెప్తాను, కాస్త వినండి. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నోళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే నేను చెప్పేది పొదుపు విషయంలో. అప్పు చేసి ఓణీ ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు చేసే కంటే నెలకి ఎంతో కొంత పిల్ల పేరున బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీసులో కానీ జమ చేసుకోవడం చాలా మంచిది. ఓకేనండి, ఇవాల్టి వీడియో ఇంతేనండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సరేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.